హాయ్ గుడ్ ఫ్రెండ్స్, ఐఎమ్ శ్రీ ఆర్టెక్స్ ఫ్రమ్ తిరుపతి. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే పాయింట్ ఏంటంటే డిటిసిపి అప్రూవల్. సో ఒక ల్యాండ్కి డిటిసిపి అప్రూవల్ ఎందుకు తీసుకోవాలి, అసలు డిటిసిపి అంటే ఏంటి, సో దాని వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, దానికి ఎంత అమౌంట్ అవుతుంది, సో ఫుల్ డీటెయిల్స్ అనమాట. తీసుకోకపోతే లీగల్ ప్రాబ్లమ్స్ ఎలాంటి ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఈ టాపిక్ అనమాట. సో సబ్జెక్ట్లోకి వెళ్తే డిటిసిపి అంటే ఏంటంటే డైరెక్టరేట్ ఆఫ్ కంట్రీ ప్లానింగ్ అండ్ దీనికి గవర్నమెంట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫిక్స్ చేసి ఉంటుంది. దాని ప్రకారం మనము ఒక ల్యాండ్కి అప్రూవల్ తీసుకోవాలన్నమాట. అలా తీసుకోకుండా కన్స్ట్రక్షన్ చేస్తే అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో లీగల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అది రెసిడెన్షియల్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, ఎనీథింగ్ అనమాట. మనం డిటిసిపి అప్రూవల్ ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. సో ఈ డిటిసిపి అప్రూవల్కి రూరల్ కానీ అర్బన్ కానీ ఎనీ లొకేషన్లో దాని లొకేషన్ బట్టి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫిక్స్ చేసి ఉంటుంది గవర్నమెంట్. దాని ప్రకారం మనము తీసుకోవాలన్నమాట. సో మనము డిటిసిపి అప్రూవల్ తీసుకోవడం వల్ల లాభాలు ఏంటంటే తనకు ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, లీగల్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది, రీసేల్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనము ఎక్కడైనా కానీ ఏ బ్యాంక్ అయినా కానీ మన కన్స్ట్రక్షన్ కోసము లోన్ కావాలంటే ఖచ్చితంగా ఈ అప్రూవల్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఈ సర్టిఫికేట్ ఉంటే మనం ఏ బ్యాంకులకైనా అమౌంట్ తీసుకోవచ్చు అనమాట. జనరల్గా చాలామంది లేఅవుట్లో తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ప్లాట్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే అది జనరల్గా లీగల్గా ప్రాబ్లమ్స్ ఉండదు, అంటే అప్రూవల్ అయిపోయి ఉంటుంది. సో ఇంకో అడ్వాంటేజెస్ అని అంటే రోడ్స్ ఫార్మేషన్ లీగల్గా అయిపోయి ఉంటుంది, సీవేజ్, వాటర్ సిస్టమ్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ టోటల్లీ అనమాట. ప్లాట్ కన్స్ట్రక్షన్ ఏరియా అండ్ ల్యాండ్స్కేపింగ్ ఏరియా, సో డాక్యుమెంట్స్ అన్నీ ఉంటుంది. కాబట్టి చాలామంది అప్రూవల్ లేఅవుట్లోనే తీసుకుంటూ ఉంటారు. అడ్వాంటేజెస్ మనం తీసుకోకపోతే కొన్ని లీగల్గా గవర్నమెంట్ నుంచి ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మామూలుగా ఇప్పుడు దీనికి అమౌంట్ ఎలా ఉంటుందంటే అర్బన్కి ఒక రేట్ ఉంటుంది, రూరల్కి ఒక రేట్ ఉంటుంది, వేరే కంట్రీస్కి ఒక రేట్ ఉంటుంది. ఒక లొకేషన్ బట్టి తను డిపెండ్స్ అయ్యి ఉంటుంది అన్నమాట దీనికి అమౌంట్ అనేది. ఈ అప్రూవల్ తీసుకోవాలంటే డిటిసిపి అప్రూవల్ తీసుకోవాలంటే ఏం డాక్యుమెంట్స్ ఉండాలంటే పేరెంట్ డాక్యుమెంట్ ఉండాలి, సేల్ డీడ్ ఒకటి ఉండాలి, పట్టా కాపీ ఒకటి ఉండాలి, ఈసీ ఒకటి ఉండాలి అనమాట, ఎన్ఓసీకి ఉండాలి, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉండాలి. ఇంకా దీంతో పాటు సాయిల్ టెస్ట్ రిపోర్ట్ ఉండాలి, సర్వే స్కెచ్ ఆఫ్ ల్యాండ్ ఉండాలన్నమాట, అప్లికెంట్ ఆధార్ కార్డు ఉండాలన్నమాట. సో SPFW నెంబర్ కూడా ఉండాలి. అని అంటే ఏంటంటే సోల్డ్ ప్లాట్ ఫ్రేమ్ వర్క్ నెంబర్ అనమాట. సో ఎనీ అదర్ డాక్యుమెంట్స్ యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్తో ఒకటి ఉండాలన్నమాట. సో మనకు ఈ డాక్యుమెంట్స్ అన్నీ వచ్చి మనం సబ్మిట్ చేస్తే సో జనరల్గా స్క్వేర్ ఫీట్ బేస్ మీద వచ్చేసి దీనికి అమౌంట్ అనేది ఉంటుంది. ఒక్కొక్కటి డిపెండ్స్ అపాన్ లొకేషన్ అనమాట. సో ఖచ్చితంగా మనం ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలంటే ఫస్ట్ మనం డిటిసిపి అప్రూవల్ అనేది ఖచ్చితంగా ల్యాండ్ తీసుకొని తర్వాత కన్స్ట్రక్షన్ ప్లాన్కి అప్రూవల్ అనేది తీసుకోవాలి. సో కొన్ని లేఅవుట్స్ ఆల్రెడీ ఈ అప్రూవల్ తీసుకొని డాక్యుమెంట్ ఇస్తారు కాబట్టి సో నో నీడ్ ఆ ప్లేసెస్లో తీసుకోకపోతే మనం ఖచ్చితంగా తీసుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీకు సబ్జెక్ట్ అందించినందుకు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.